ఈ వీడియోలో మనం తులారాశి వారికి రాహుగ్రహ దశ, రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు సంపూర్ణంగా రాహుగ్రహ అనుగ్రహం పొందే జాతకులు తులారాశి వారు. మరి జీవితంలో అతి తొందరగా వెతకాలి, చాలా గ్లామర్గా, చాలా ఐశ్వర్యవంతంగా, ఎదటవాడు ఈర్ష్యపడే విధంగా జాతకంలో జీవితంలో ఒకడు వృద్ధి చెందుతున్నాడంటే దానికి కంపల్సరిగా రాహుగ్రహ ప్రభావం ఉంటుంది. మరి తులారాశి అంటేనే ఒక సెలబ్రిటీ రాశి. ఒక రాజకీయ రంగంలో కానీ, సాఫ్ట్వేరు, సినిమా, ఆటోమొబైల్, అలాగే గోల్డ్, ఇటువంటి ఇండస్ట్రీస్లో రాణించే రాశి తులారాశి, తులాలగ్నం. వీళ్ళు ఎక్కడున్నా వారి యొక్క ఐడెంటిటీ గుర్తింపు పొందుతూ ఉంటారు. వీళ్ళ యొక్క దృష్టి ప్రపంచం అంతా ఆకర్షించే విధంగా అందాల పోటీలో పాల్గొనడం, ఏదైనా ఈ కారు రేసుల్లో పాల్గొనడం వారు కానీ, చాలా విలాసవంతమైనటువంటి ఆభరణాలు ధరించడంలో కానీ, అంటే పూర్వం 7 వారాల నగలు అనేవారు, అవి వీరి దగ్గరే ఉంటాయన్నమాట. అలాగే అందమైనటువంటి భవంతులు, కళారూపాలు, పురాతన వస్తువులు, ఇవన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటాయి. వీటన్నిటికీ కూడా రాహువే కారణం అవుతూ ఉంటాడు. అంటే ప్రతి రాశికి కూడా ఒక నక్షత్రం లీడ్ చేస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర ప్రభావంతో ఆ రాశి వెలుగుతూ ఉంటుంది. మరి తులారాశిలో 3 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చిత్త, స్వాతి, విశాఖ అయినప్పుడు కూడా చిత్త ఎక్కువ, అంటే 4 పాదాలు ఇదే రాశిలో ఉండడం వల్ల చిత్తా నక్షత్రానికి రాహు అధిపతి అవడం వల్ల సాక్షాత్తు రాహు యొక్క సొంత రాశి ఎలా ఉంటుందో, ఉచ్చ రాశి ఎలా ఉంటుందో, ఈ విధంగా ఈ రాశి వారు స్వతంత్రంగానే వారిని వారు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క గుర్తింపు కామన్గా వారితో ప్రయాణిస్తూ ఉంటుంది. అది రాహు యొక్క గొప్పతనం. రాహు ఎక్కువగా రివల్యూషన్ ప్లానెట్ అన్నమాట. అన్యాయాన్ని సహించడు, ఎవరికి కూడా అన్యాయం జరగనివ్వడు, నిజాయితీగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే తనకి అన్యాయం జరిగినా, తనకు అది తప్పు అనిపించినా, ఇది కరెక్ట్ కాదు అతనికి అనిపిస్తే ఎంత గొప్ప న్యాయాన్నైనా ఎదిరిస్తాడు. చట్టం యొక్క కట్టుబాట్లని తెంపివేయడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి సాంప్రదాయాల్ని విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి సతీ సహగమనం అవ్వండి, అలాగే ఈ వైదవ్యంలో కొన్ని పాటించవలసిన ఇవన్నీ కూడా ఈ రాహు యొక్క ప్రభావం వల్లే అప్పట్లో ఉన్నటువంటి నాయకులు దాన్ని వ్యతిరేకించి ఈ సంస్కారాన్ని, అంటే ఆ దుష్ట సంస్కారాన్ని పూర్తిగా రూపుమాపడం జరిగింది. ఈ రాహు యొక్క ప్రభావం వల్లే ఈ సతీ సహగమనం అన్నది ఆగింది. అలాగే వితంతువుగా ఉండిపోకుండా ఈ పునర్వివాహం చేసుకోవడం, ఇవన్నీ చట్టం వాటికి భద్రత కల్పించడానికి రాహు కారణం అయ్యాడు. మరి స్వాతి నక్షత్రం తులారాశిలో ఉండడం వల్ల వీరు పూర్తి సంఘ సంస్కారాలుగా ఉంటారు. వీళ్ళ దశ కూడా ఇంచుమించుగా చిత్తా నక్షత్రం అనుకుందాం, రాహు దశ ఇంచుమించుగా 3వ సంవత్సరం నుంచే ప్రారంభం అవడంతో చిన్నప్పటి నుంచే వీళ్ళు టెక్నికల్గా అంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, చాలామంది సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కుటుంబాల్లో జన్మించి చిన్నప్పటి నుంచే హీరోలుగాను, డాన్సర్లుగాను, మ్యూజిక్ డైరెక్టర్లుగాను రావడం జరుగుతుంటుంది. ఈ కోవలో వచ్చిన వారే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు కూడా ఈ రాహు ప్రభావంతో ఈ రాశి లగ్నానికి చెందిన వారే ఉండడం గమనార్హం. అంటే ఈ రాహు దశ వీళ్ళకి చిన్నప్పుడే రావడం వల్ల చిన్నతనం నుంచే పేరు రావడం జరుగుతుంది. వాటి ఇంచుమందికి 20 సంవత్సరం నుంచే మరి ధన సంపాదన అయితేనే, నేమ్ అండ్ ఫేమ్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ అంటే ఒక మధ్యలో కొద్ది గ్యాప్ ఇస్తుంది. తర్వాత ఇంచుమించుగా 36-35 సంవత్సరాల తర్వాత జీవితం ఈ శని మహాదశ వస్తుంది కదా, అది ఈ రాశికి యోగకారకుడు అవడం వల్ల, ఇదే రాశిలో శని ఉచ్చి పొందడం వల్ల టాప్ మోస్ట్గా అక్కడ నుంచి ఇంచుమించుగా 70-80 సంవత్సరాల దాకా ఈ రాశివారు ఈ తులారాశి ప్రభావం వల్ల
ఎక్కువగా జీవితంలో తొందరగా స్థిరపడడానికి కారణం ఉంది. ఎందుకంటే శుక్రుడు యొక్క రాశి రాహు రెండు కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది, ధనానికి సంబంధించింది, సౌకర్యాలకు సంబంధించింది, అలాగే ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, ప్రజల యొక్క గుర్తింపు. దాంతో శని రాశిలో ఉచ్చ పొందడం నిజంగా కేవలం జీవితంలో ఈ ఒక కుటుంబంలో ఈ తులారాశిలో ఈ స్వాతి లేదా చిత్తా నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం అక్కడి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడం జరుగుతుంది. తర్వాత ఒక 2-3 తరాల దాకా కూడా ఆ కుటుంబం యొక్క పేరు ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి రాహు అంత బాగా ఉపయోగిస్తాడు. బాల్యంలో వచ్చినప్పటికీ కూడా ఎవర్ లాస్టింగ్గా దాని యొక్క గుర్తింపు ఉంటుంది. మరి విశాఖ నక్షత్రం జాతకులకి అయితే ఇంచుమించుగా రాహు దశ రాదు. అయితే రాహుతో కనెక్షన్ వల్ల వీళ్ళ కూడా జీవితం పోరాడినట్టే కనబడుతుంటుంది అన్నమాట. జీవితం ఒక చోట ప్రారంభించి వేరే చోట ఎండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడో ఒక మారుమూల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జన్మించినప్పుడు కూడా అమెరికా దాకా వెళ్ళి ఇంచుమించు అక్కడ పాలిటిక్స్లో కూడా ప్రముఖ పాత్ర వహించి అక్కడ రాజకీయంలో మార్పులకు కూడా కారణమవుతుంటారు ఒకసారి ఈ రాశిలో వాళ్ళు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క హీరోల సినిమాలు అమెరికా లాంటి కంట్రీలో కూడా వీర విహారం చేస్తూ ఇక్కడ నష్టపోయిన ధనం అక్కడ లాభాలు పొందే విధంగా ఇవన్నీ ఈ తులారాశి తులాలగ్నంలో జన్మించిన వారికి రాహు చేస్తున్నటువంటి మాయాజాలం. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా ఉన్నా లేకపోయినా వారి యొక్క స్థితి, వారి యొక్క ప్రయాణం విమానాల్లోనే ఉంటుంది, అలాగే బెంచ్ కారులోనే తిరుగుతూ ఉంటారు. మరి చిత్ర విచిత్రమైనటువంటి ధనాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంది. పట్టు భాగ్యస్థానం కూడా రాహు నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్నది 9వ స్థానంలో. అందుకని రాహు భాగ్యస్థానం కాబట్టి విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సేవాభావం ఆ విధంగా ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి శతభిష నక్షత్రం కాబట్టి పూర్వపుణ్యం, గత జన్మలో చేసుకున్నటువంటి అంటే ఏ ఫలితం అయితే అవనవండి, ఈ ఫలితం ఈ జన్మలో వాళ్ళు ఈ విధంగా మరి అంటే పూర్వకాలం కొంతమంది ఎలాగైతే దేవతలు రాక్షసులు ఉండేవారో ఈ సమయంలో కూడా ఈ విధంగా తులారాశి తులాలగ్నం వారికి ఒక విధమైనటువంటి దైవిక లక్షణాలు లేదంటే ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రాశిలో మరి ఆ రాహు పాపగ్రహాలతో కలిసి ఉన్న, ఈ శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న, చిన్నప్పటి నుంచే వ్యసనాలు, ఈ వ్యభిచారం, స్థాయిని మించి చేసే పనులు, ఈ విధంగా భ్రష్టులు అవ్వడం ఇది కూడా జరిగే అవకాశం ఉంది. రాహుకి 2 వైపులా ఉంటుంది. ఒకవైపు ఉన్నత స్థాయి ఉంటుంది, ఒకవైపు అధోగతి అధపాతాళం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ డ్రగ్స్కి, ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి, ఈ క్యాబరే డ్యాన్సులకి, కొన్ని సినిమాలకు కూడా ఈ రాహు కారణం అవటం వల్ల ఏదేవైనా మరి పదునైనటువంటి కత్తి లాంటిది రాహు యొక్క దశ జీవితంలో వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలదు, అధపాతాళానికి దొక్కి అధములుగా నీచులుగా చాలా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగే వ్యక్తులుగా కూడా ఈ రాహు ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతుంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారు రాహుగ్రహ ఆరాధన వల్ల రాహుని నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిహారం చేసుకోవడం వల్ల చాలా వరకు రాహు దశ ఈ తులారాశి వారికి జీవితంలో ఎప్పటికీ మర్చిపోని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. స్వస్తి. ఈ రాహుగ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. అంటే రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే, ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తిపీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు,
మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ కాళీ చండీ హోమం, అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలను దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినువులు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ, ఈ వడలో గారెలో బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు, అంటే దుప్పట్లాంటిది, కంబల్ లాంటిది, దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అది ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు, అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంది. వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.